ఈరోజు జగిత్యాలలో కేసీఆర్ సభ ఉండబోతా ఉంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు మరి బీఆర్ఎస్ లోకి వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. జగిత్యాల మొత్తం కూడా గులాబీమయమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మనతోని వసంత గారు అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మేడం, జగిత్యాల మొత్తం కూడా గులాబీమయమైన పరిస్థితి కనబడతా ఉంది. ఎట్లా అనిపిస్తా ఉంది కేసీఆర్ రావడం, ఇక్కడ జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి తీసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి అనే ఒక ఆసక్తితోటి ఎదురు చూస్తూ ఉన్నారు. 1000 కండ్లతోటి మా తండ్రి లాంటి కేసీఆర్ ఎప్పుడొస్తాడని చెప్పేసి ప్రతి పల్లె కూడా ఇలా కదులుతూ ఉంది, కదం దొక్కుతూ ఉంది. ఇలా జైత్యాల గడ్డ మీద నుంచే కాంగ్రెస్ పతనం ప్రారంభం కాబోతూ ఉంది. ఇలా సీనియర్ నాయకులైన జీవన్ రెడ్డి గారి చేరిక మరి పార్టీకి మరింత బలాన్ని చేకూర్చే అవకాశం ఉంది. ప్రతి దాని మీద కూడా అవగాహన ఉన్నటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారి చేరిక ఒక పక్క అయితే, ఇవాళ తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారు రావడం అనేది ఇవాళ ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో కూడా ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్పేసి చెప్పవచ్చు. ఒకటి మాత్రం వాస్తవం, జీవన్ రెడ్డి గారి కలయిక, కేసీఆర్ గారి కలయిక ఈరోజు జైత్యాలకు వస్తున్న సందర్భంగా మరి మేడిగడ్డను పునరుద్ధరించాలి అనే ఒక ఆలోచనకు వచ్చి ఒక భయంతో ఇలా రేవంత్ రెడ్డి మేడిగడ్డ నువ్వు రిపేర్ చేయడం ప్రారంభించాడు. దాదాపు అన్ని పంటలు అయిపోయినాయి, ఇంకొక 2 పంటలు అయితే నీ పదవి కాలం అయిపోతా ఉంది. ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలా జీవన్ రెడ్డి గారి చేరిక, కేసీఆర్ గారు జైత్యాలకు వస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇలా రాష్ట్రం మొత్తం చూపు కూడా జైత్యాల వైపు ఉన్నది. తప్పకుండా కూడా ఇలా కథన బేరి ఇలా జైత్ర యాత్ర జైత్యాల నుండే ప్రారంభమవుతుంది. బీఆర్ఎస్ జైత్య యాత్ర. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో కలవడాన్ని చాలా హెద్ద వేస్తా ఉన్నారు. పొన్నం లక్ష్మణ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బీఆర్ఎస్ లోకి వెళ్ళారు, కనుమరుగైపోయారు. ఈయన కూడా పెద్ద ఒరిగేది ఏం లేదు, ఒక వెళ్ళిన మాత్రాన్ని అన్నట్టుగా మాట్లాడుతారు. ఎట్లా చూస్తున్నారు? అది పూర్తిగా కూడా వాళ్ళు చూసే కళ్ళతోటి పచ్చ కామెరలకు లోకమంతా పచ్చ అన్నట్టు వారికి ఏది పడితే అది మాట్లాడతారు. మా కేసీఆర్ గారు ప్రతి ఒక్కరిని కూడా గౌరవించేటువంటి నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి అటువంటి పరిస్థితి ఏమి ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా మంచి గౌరవం హుందా ఇచ్చేటువంటి నాయకుడు కేసీఆర్ గారు. వాళ్ళు ఎన్ని ఎద్దేవాళ్ళు చేసుకున్నా కూడా ఓర్వలేనితనం జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ జీర్ణం కాక ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సంజయ్ కుమార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కు వెళ్ళడాన్ని ఎట్లా చూస్తా ఉంది? ఈ 2 వర్గాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి జగిత్యాలలో ఏం చెప్తారు? అసలు సంజయ్ కుమార్ గారి గురించి ఇక్కడ ఏం లేదు. జీవన్ రెడ్డి గారు అంటే దాదాపు 4 దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకుడు కాబట్టి ఆ వర్గం లేదు. వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ వర్గమే. ప్రతి పల్లె ప్రతి పట్టణం కూడా బీఆర్ఎస్ వర్గమే. సంజయ్ కుమార్ అవకాశవాది అని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు. వాళ్ళతో ఉన్న ఆ కాస్తో కూస్తో మంది ఇంత దందాలు బిజినెస్ ఉన్న వాళ్ళు తప్ప ఎవరు కూడా లేరు. 100% ఇలా మళ్ళీ ప్రతి పల్లె కూడా బీఆర్ఎస్ తో నిండిపోయింది. ప్రతి కార్యకర్త కూడా ఇలా కేసీఆర్ తో ఉండడానికి సిద్ధమైపోయింది.